హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చాలా ఈజీ మెథడ్లో ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అండ్ మీ దగ్గర ఏదైనా మసాలా దినుసులు ఉంటే వేసుకోండి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం వేగాక ఆనియన్స్ కరివేపాకు వేయాలండి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి కొద్దిగా వేయించాలి. అది వేగాక టమాటోస్ యాడ్ చేసుకోవాలండి. టమాటోస్ వేసాక కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి. తర్వాత కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మగ్గించాలి. తర్వాత దాంట్లో మనం చింతపులుపు యాడ్ చేస్తున్నానండి. కొంతమంది వాడరు, కానీ ఇది ఎగ్ పులుసు కాబట్టి కంపల్సరీ చింతపులుపు యాడ్ చేయాలి. నెక్స్ట్ అది మరిగాక దాంట్లో ధనియా పౌడర్, దెన్ ఆఫ్టర్ గరం మసాలా వేసాను. అది కొద్దిగా ఒక 5 మినిట్స్ తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఉడికించాక దానికి కొంచెం కాట్లు పెట్టుకోవాలి. అవి వేసుకుంటే ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ అండి ఎగ్ పులుసు. మా చిన్నోడు తింటున్నాడు, ఎలా ఉందో చెప్తాడు వాడు. థ్యాంక్స్.